గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, మన నిజ జీవితంలో కొన్నిసార్లు మన బట్టలు చినిగిపోతూ ఉంటాయి. అనుకోకుండా ఏదో తగిలి ఎలాగో అలా కొన్నిసార్లు దెబ్బలు తగిలినప్పుడు ఆ కొత్త బట్టలు అనేవి చినిగిపోతూ ఉంటాయి. చినిగినప్పుడు ఏం చేస్తామంటే వాటిని మొత్తం చింపేయం, కానీ ఆ చినిగిన దగ్గర ఒక ప్యాచ్ వేస్తూ ఉంటాం. అంటే తిరిగి దాన్ని రీయూజ్ చేసే విధంగా తిరిగి వాడుకోవాలని వాటిని కుడతా ఉంటాం కదా. బట్టలను కుట్టి మళ్ళీ వాడుకుంటా ఉంటాం. కొంచెం చినిగింది కదా అని డ్రెస్ అంతా చింపేస్తామా? నో, ఎవ్వరు అలా చేయరు కదా. ఆ చినిగిన దాన్ని ఏదో ఒకలాగా ప్యాచ్ చేసి దానికి ఒక చక్కగా ఏదో ఒక క్లాత్ పెట్టి కుట్టేసి కవర్ చేసేస్తూ ఉంటారు దాన్ని. ఎస్ ఆర్ నో? ఇన్ ద సేమ్ వే, అదే విధంగా మన జీవితం కూడా అటువంటిదేనండి. జీవితంలో ఎన్నో బాధాకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎన్నోసార్లు మనల్ని ఇబ్బంది పరిచే వ్యక్తులు మన చుట్టూ ఉంటారు. మనల్ని బాధ పెడతారు, మనల్ని తిడుతూ ఉంటారు. మనకి నాశనం తలపెట్టాలని చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఎంతో మంది మనల్ని మోసం చేసిన వాళ్ళు ఉండొచ్చు, నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉండొచ్చు, నీకు అన్యాయం చేసిన వాళ్ళు ఉండొచ్చు, నేను చెడ్డ మాటలు తిట్టిన వాళ్ళు ఉండొచ్చు, నేను భయంకరంగా నీచంగా నీ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటూ ఉండొచ్చు కదా. ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటా ఉంటాం. అటువంటి సమయంలో మనం ఏం చేయాలి? ఇంకా కొన్నిసార్లు చూస్తే మనకిష్టమైన వ్యక్తులు, మనకు నచ్చిన వ్యక్తులు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా ఉంటాయి. మనల్ని ప్రేమించే వాళ్ళు, మనల్ని కంఫర్ట్ చేసే వాళ్ళు, మనల్ని ఆదరించే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితులు చాలా ఉంటాయి. సో అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? అలా అని జీవితాన్ని ఎండప్ చేయాలా? జీవితంలో చిన్న బాధ కలిగిందని ఇంకా మొత్తము మనకు మనం చంపేసుకోవాలా? సూసైడ్ చేసేసుకోవాలా? నో అండి. ఆఫ్టర్ ఆల్, ఒక జీవం లేని బట్టనే మనము ఇంత చినిగితే దానికి ప్యాచ్ వేస్తా ఉన్నాం, కుడతా ఉన్నాం, తిరిగి వాడుకుంటా ఉన్నాం. మరి దేవుడిచ్చిన జీవితం ఎంత అమూల్యమైన బహుమానము! అంత గొప్ప జీవితాన్ని సెకండ్స్ లో ఎండప్ చేస్తా ఉన్నారు చాలా మంది, అంతం చేస్తా ఉన్నారు జీవితాన్ని. నో ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాగైతే చినిగిన బట్టలను మనము తిరిగి కుట్టి మళ్ళీ దాన్ని మంచిగా వాడుకుంటా ఉన్నాము, లైఫ్లో కొన్నిసార్లు బాధలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఆ గాయాలను కట్టుకొని తిరిగి మనము నూతనంగా మన జీవితాన్ని ప్రారంభించాలి. ఎలా కట్టబడతావి? గాయాలు ఎలా కట్టబడతావి కదా. శరీరానికి తగిలిన గాయాలు బహుశా త్వరగా మానిపోతుండొచ్చు, కానీ హృదయానికి తగిలిన గాయాలను ఎలా మాన్పాలి అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక వాక్యం చెప్తా ఉన్నాడు. చూద్దాం. యెషయా గ్రంథము 53:5. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థత వస్తా ఉందంట. ఇది ఎటువంటి స్వస్థత అంటే ఇది శరీరానికి మాత్రమే కాదండి స్వస్థత, హృదయానికి కూడా. ఈరోజు ఫిజికల్ గా శరీరాన్ని స్వస్థపరిచే డాక్టర్స్ చాలా మంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టినా నీకు హీలింగ్ వచ్చేస్తుంది, నీ శరీరానికి స్వస్థత వచ్చేస్తుంది. కానీ నీ హృదయానికి తగిలిన గాయాలు, నిన్ను బాధ పెట్టిన విషయాలు, నా అనుకున్న వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఆ గాయాలను ఎవరు మాన్పాలి? నీకు అన్యాయం చేసిన వాళ్ళు, నిన్ను నిందించే వాళ్ళు, లేనిపోని అబండాలు నీ మీద మోపిన వాళ్ళ ఆ నిందలను, ఆ గాయాలను ఎవరు మాన్పాలి? ఆలోచన చేయండి. ఎవ్వరు మాన్పలేరు. ఎవ్వరు ఎంత ఆదరించినా మనకు నెమ్మది రాదండి. కొందరు అంటా ఉంటారు, నా మనసంతా విరిగిపోయింది.
ఎన్ని ఆదరించే మాటలు చెప్పిన వాళ్ళు అంటారు, లేదండి నా మనసు విరిగిపోయింది, వాళ్ళ దగ్గరికి ఇంకా నేను వెళ్ళను, నేను మాట్లాడను అంటా ఉంటారు. కారణం ఏంటంటే మనసుకు కలిగిన గాయాలు ఎవ్వరూ స్వస్థపరచలేరండి. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత ఉంది. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభువు నీ జీవితంలో ఉంటే, ఆయన నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే, ఆయన రక్తము చేత నీ హృదయాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. నీ గాయాలను దేవుడు స్వస్థపరుస్తాడు. నీకు నెమ్మదినిస్తాడు, సమాధానంనిస్తాడు. నీలో పగ ఉండదు, ద్వేషం ఉండదు, కుట్రలు ఉండవు. నన్ను ఇలా చేశారు, నేను అలా బాధ పెడతాను అనే కుట్రలు నీలో ఉండవు. నీలో ఏముంటుందో తెలుసా? సమాధానం ఉంటుంది. కారణం ఏంటంటే ప్రభువు మనలో ఉంటే మనము నెమ్మదిగా ఉంటాము. ఇతరులను కూడా, మన శత్రువులను కూడా మనం ప్రేమిస్తాము. సో అటువంటి సమాధానము దేవుడు నీ హృదయంలో నింపాలని ఈ సాయంకాలం దేవుడు ఆశపడతా ఉన్నాడు.